ఏం చెప్పను బాసు, మీరు ఫ్రస్ట్రేషన్లో నానా హింస పెట్టారు, వాగారు, నన్నేదో తిట్టారు, కొట్టడానికి కూడా వచ్చారు. రే, మరీ కొట్టడం లాంటివి చేయనురా నేను. మీకేం తెలుసు? దెబ్బలు తగిలించుకుని నాకు కదా తెలుసు. అవన్నీ ఎందుకు చేశాను? అవన్నీ చేస్తే గుర్తుంటుంది కదా. ఎందుకు గుర్తుంటుంది? ఫ్రస్ట్రేషన్లో నేను తాగే మందు తీసుకుని మీరు తాగేస్తారు. రే, నేను మందు తాగడం ఏంట్రా దరిద్రం? నేను ఆపుతున్నా వినలేదు మీరు. అసలు ఏదో దయ్యం ఆహ్వానించినట్టు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ బాటిల్ లాక్కుని మరీ తాగేశారు. అలాంటి పని చేశానా నేను? ఒట్టి తాగి పడుకుంటే పర్వాలేదు బాసు, ఇక్కడ నిద్రపుచ్చి పొద్దున్నే తెల్లవారక ముందే ఇంట్లో దింపేస్తుండేవాన్ని. తాగిన వెంటనే మీరు మామూలు నాట్యం ఆడలేదు. ఒంటి కాలు మీద నృత్యం చేస్తూ మధు మేడంని అది చేసేస్తాను ఇది చేసేస్తాను, ఆవిడెంత ఈవిడెంత అని ఓ తెగ పంచు డైలాగులు చెప్తూ ఆవిడ అంతూ తేల్చేస్తానని చెప్పి ఇక్కడ నుంచి లాక్కుని వెళ్ళారు నన్ను. నేను అప్పటికే వద్దు అని ఆపుతున్నా వినకుండా ఆటో పట్టుకుని తీసుకెళ్లారు. అసలు ఆటో పట్టుకుని నిన్ను తీసుకువెళ్ళడం ఏంట్రా నేను? మీకు ఇప్పుడు లాజిక్లో ముఖ్యమా? మందేసి కారు తీస్తుంటే నేనే పోలీసులు పట్టుకుంటానని ఆపాను. ఓ అవునా, సంతోషంరా, కనీసం ఆ మంచి పనైనా చేసాం. పోలీసులకి మందేసి దొరికి ఉంటే ఇంకా చండాలం అయిపోయి ఉండేది. ఇప్పుడు మాత్రం తక్కువైందా ఏంటి? మీరు మందు తాగిన విషయం మేడంకి తెలిసిపోయిందిగా. రే, ఏంటి? నేను మందు తాగిన విషయం మధుకు తెలిసిపోయిందా? మరి తాగి నాన్న యాగి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు నేనేం చేశాన్రా? రాత్రి తాగి వద్దంటున్నా వాళ్ళ ఇంటి గేటు దూకి నిద్రపోతున్న మేడంని బూజు కర్రతో పొడిచి మరీ నిద్రలేగొట్టారు. అక్కడ అరిచి గోల చేయబోతుంటే మేడం మీ నోరు నొక్కి మిమ్మల్ని నెత్తి మీద 4 మొట్టారు. మేడం చేతికి మీరు చిక్కాక నేనున్నా అంటే నేను కూడా దెబ్బలు తినాల్సి వస్తుందని చల్లగా జారుకున్నాను. దుర్మార్గుడా, అలాంటి సమయాల్లో నన్ను ఎలాగైనా తప్పించి అక్కడి నుంచి తీసుకురావాలి కదరా. మీరు ఇక్కడుండగానే ఆగలేదు, అక్కడ దాకా నన్ను లాక్కెళ్లారు. నేను మిమ్మల్ని పట్టుకొని లాక్కు రాగలా? పైగా నేను మేడం చేతికి దొరికాననుకో, నా పరిస్థితి ఏంటి? ఎలాగో మీరు మేడం చేతికి చిక్కారు. పిల్లల దగ్గర దెబ్బలు తినడం మొగుడికేం కొత్త కాదు అని నేను వచ్చేసాను. ఏంట్రా, నేనేదో రోజు తన దగ్గర తన్నులు తింటున్నట్టు అలా చెప్తున్నావు? ఇక నుంచి ఉంటాయి మరి. ఎందుకుంటాయి? మామూలుగానే మీ మీద పీకలొత్తు కోపం ఉంది. పైగా ఇప్పుడు మీరు మందేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా రచ్చ చేశారు. ఇక ఊరుకుంటారా? అవునరా, అసలే అది రాక్షసి. ఇప్పుడు ఆ రాక్షసికి నేను మందేసిన విషయం తెలిసిన తర్వాత నన్ను బతకనివ్వదురా. ఏం చెయ్యనురా? ఇంకా చేయగలిగింది ఏం లేదు బాసు, కాళ్ళ విలా పడి కన్నీళ్లతో ఆవిడ పాదాలు కడగడం తప్ప. మేడం గారి సంగతి తర్వాత, ముందు ఇంట్లో మీ అమ్మగారికి దొరుకుతారు. మరి దాని సంగతి ఏంటి? అమ్మకి దొరకడం ఏంట్రా? అవును మరి, మీరు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇంత పొద్దెక్కేదాకా ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే ఈ పాటికి మీరు ఇంట్లో లేరన్న విషయం మీ ఇంట్లో తెలిసిపోయి మీ ఫోన్కి 2 సార్లు కాల్ చేశారు. అవునా? నా ఫోన్ ఏది? ఎదుగోండి, ఇక్కడే పెట్టుంచాను. ఫోన్ తీసి చెప్పేసావే ఏంటి? అమ్మో, ఆ పని నేను ఎందుకు చేస్తాను? ఫోన్ తీయలేదు, ప్రస్తుతానికి రక్షించా. అక్కడ మీ అమ్మగారు తమరి గురించి ఎన్నెన్ని అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో. నిన్ను ఏమిటే ఇందాకేంటి అమ్మతో వాగుతున్నావు? అబ్బా, పొద్దునే నా పేక పట్టుకు పిసుగుతున్నావు. అయినా నేనేమన్నాను? ఆహా, ఇందాకే 10 నిమిషాల ముందు వాగావు కదా, అప్పుడే మర్చిపోయావా? నేనేమన్నాను? నాటకాలు ఆడుకు. ఏమన్నావంటే ఏమన్నా? ఆయన రాత్రే వచ్చాడా? నేను పొద్దున వచ్చినట్టు నాటకం ఆడుతున్నానా? నీ ఇష్టానికి పిచ్చి పిచ్చి ఊహాగానాలు చేసేసుకుని అవాక్కులు చివాకులు పేల్తావా నువ్వు? ఇది మరీ బాగుందే. నీ మొగుడు మొహం చూస్తే తెలియడం లేదు, రాత్రంతా ఇక్కడే ఉన్నాడని స్పష్టంగా తెలిసిపోతుంది. హే, నీకేనా మెట్టలా? రాత్రంతా ఇక్కడే ఉంటే మొహం అదోలా ఉంటుందా? అసలు అర్ధరాత్రి పూట నీకు తెలియకుండా ఎలా వస్తారింట్లోకి? పిచ్చివాగుడు నువ్వును. మాకు తెలియకుండా రావడానికేముంది? నీకు తెలిస్తే చాలు కదా నీ మొగుడొచ్చేది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ వచ్చే మొగుడు నీకు ఫోన్ చేసి పలానా టైంకి వస్తానని చెప్పుంటాడు. నువ్వు దొంగచాటుగా తలుపు తెరిచి మొగుడిని ఇంట్లోకి తెచ్చుకొనుంటావు. సిగ్గులేదే నీకు ఇలా మాట్లాడడానికి? నాకేంటే సిగ్గు? జరిగిందే కదా చెప్తున్నాను.
మొహం పచ్చడిపోద్ది. జరిగింది చెప్తుందట. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా? నాకేం అర్థమైందో నీకు కూడా అర్థమైందిగా. పెళ్ళైన కొత్త జంట, నువ్వు 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు. ఆ మాత్రం విరహం ఉంటుంది కదా నీ మొగుడికి. చీచి చిచ్చి, నీ వయసుకి తగ్గట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అబ్బో, మొగుడు అర్ధరాత్రి పూట ఇంటికొస్తే ముద్దు ముచ్చట్లాడి ఇప్పుడు పొద్దున్నే నేనంటే వచ్చిందంట. సిగ్గు లేదనుకు. అసలు మాకు ముహూర్తాలే పెట్టలేదు. అలాంటిది నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎలా చేస్తావు? ముహూర్తాలు మేం పెట్టలేదు గాని మీ ముహూర్తాలు మీరు పెట్టుకోలేదని గ్యారంటీ ఏంటి? ఏయ్ పోవే, నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఆ, నా నోట్లో నోరెందుకు పెడతావులే? అస్సలు అనుమానమే లేదు. రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళి ఖచ్చితంగా దాని కొంపలోనే పడుంటాడు. వాడు ఫోన్ కూడా తీయట్లేదు. ఎందుకు తీస్తాడు? ఇంకా ఇల్లు చేరలేదు కదా. ఫోన్ తీయకుండా తీరా ఇంటికొచ్చాక మీ ఆయన అన్నట్టు వాకింగ్కి వెళ్ళొస్తున్నానని అబద్ధాలు చెప్తాడు. వాడబద్ధాలు చెప్పినంత మాత్రాన నేను నిజం తెలుసుకోలేనా? ఇలా జరిగి ఉంటుంది అని మనం అనుకోవడమే తప్ప వాడి నోటి నుంచి నిజం చెప్పించగలమా ఏంటి? అలా నిజం చెప్పాలి అంటే నువ్వు ఆ మధుకి ఫోన్ చేసి కనుక్కోవాలి. మరి ఫోన్ చేసి అడుగుతావా నీ కొడుకు అక్కడికి వెళ్ళాడో లేదో? నేనేమైనా పిచ్చిదన్నా దానికి ఫోన్ చేసి అడగడానికి? కానీ ఎవరికి ఫోన్ చేయాలో నాకు తెలుసు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఆ అలివేణికి. ఓ, మధు వాళ్ళ అత్తగారా? అమ్మా నమస్కారం అమ్మా, బావున్నారా? బాగున్నామమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నాను తల్లి. పొద్దు పొద్దునే ఫోన్ చేశారమ్మా. మీరు ఫోన్ చేశారంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏం లేదు, ఊరికినే చేశాను. ఇంకేంటండి సంగతులు? మధు ఎలా ఉంది? పాపం కొత్తగా పెళ్ళైన జంట, ఇద్దరూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. తలుచుకుంటుంటే నాకే జాలిగా ఉంది. కానీ అక్కడ పరిస్థితి బాలేదు కదా, అందుకే మీ మనవరాలు అక్కడికొచ్చింది. నా కొడుకేమో మధు లేకుండా ఇక్కడ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. అమ్మా, మరి మీ కొడుకు గురించి మరీ అంత బెంగెట్టేసుకోకండి. వీళ్ళిద్దరూ దొంగలు. మనం ముహూర్తాలు పెట్టకపోయినా వీళ్ళు తిన్నగా ఉంటారా? వాళ్ళ ముద్దు ముచ్చట్లు, సరదా కబుర్లు ఏవో ఉంటాయి కదా. పగటిపూట ఈ కుటుంబంలో జరిగే హడావిడి టెన్షన్లో ఉన్నా ఏదో గంటో అరగంటో ఇద్దరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి సమయం చిక్కట్లేదని ఏ అర్ధరాత్రి పూటో ఇక్కడికొచ్చినట్టున్నాడు. రాత్రి అబ్బాయి ఇక్కడే నిద్ర చేసినట్టున్నాడు. పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఏంటి, నందు అక్కడికొచ్చాడా? ఆ, అదేంటి మీకు తెలీదా? అంతేలేండి, తోడు దొంగలు. మాకు కూడా మధు వాళ్ళ ఆయన రాత్రి వచ్చినట్టు చెప్పకుండా పొద్దున్నే వాకింగ్ చేస్తూ ఇటు వచ్చి వెళ్ళాడని ఏదో చెప్పింది మాకు. నా వయసు, నా అనుభవం ముందు దాని అబద్ధాలు కనిపెట్టలేననుకుంది. దాని మొహం చూస్తే తెలిసిపోదు దొంగ మొహంది. అసలు మీ అబ్బాయి మొహం చూడాలి. అచ్చం దొంగ కోళ్లు పట్టే మొహం లాగానే ఉంది. తప్పుగా అనుకోక అమ్మాయి. అయ్యో అదేముంది, పర్లేదు. ఇంకేంటమ్మా విశేషాలు? ఏం లేదండి, ఊరికినే చేశాను. పొద్దున్నే గుర్తొచ్చారు. పలకరించి చాలా రోజులైంది కదా, ఓసారి పలకరిద్దామని చేశాను. అవునా, మంచిదమ్మా. సరేనమ్మా, ఉంటాను. ఏంటి? అనుకున్నదే నిజమైంది. చెప్పాను కదా, అది పూర్తిగా వాణ్ణి కొంగును ముడేసుకుంది. ఆ కొంగు ఎక్కడుంటే వీడు అక్కడే. ముందు ఆ 3 ముళ్ళ బంధాన్ని తెంపితే గాని వీడి అడుగులు బయట పడకుండా ఆగవు.
చూసావా, మాంసం తిని ఎముకలు మెళ్ళే వేసుకోకూడదని సామెత ఉంది చూసావా? వీడు దాన్ని గట్టిగా ఫాలో అవుతున్నట్టున్నాడు. నిద్రలేని మొహం, చింపిరి జుట్టు ఇవేవీ మనకు తెలియకూడదని కారు దిగేటప్పుడు చక్కగా తలదువ్వుకొని మరీ కారు దిగుతున్నాడు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి ఈ టైంకి నువ్వు వాకింగ్కి బయలుదేరి వెళ్ళాలి? బయట నుంచి వస్తున్నావు? అదా అమ్మా, కొంచెం ఎర్లీగా వాకింగ్కి వెళ్ళిపోయా. అవునా? 5 నుంచి నాకు నిద్ర పట్టలేదురా. నేనిక్కడ పచార్లు చేస్తూనే ఉన్నాను, నువ్వు కనబడలేదే? ఏంటి, నువ్వు 5ంటికి లేచావా? ఆ, అవును. ఓ, నేను 4:50కే లేచి వెళ్ళిపోయాను. నాకు 4:30 నుంచే నిద్ర పట్టలేదు. ఓహో, 4:50కే వెళ్ళిపోయావా నువ్వు? అంటే 10 నిమిషాలు ముందుంటే నేను నీతో పాటు వాకింగ్కి వచ్చేదాన్ని కదరా. హా, నేను నీతో పాటు వాకింగ్కి వెళ్ళడం అంటే నేను వాకింగ్ చేసినట్టే. సర్లే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నందు, ఆ? ఏంటి నాన్న ఏదో కొంచెం తడబాటుగా కనిపిస్తున్నావు? నేనా? అదేం లేదమ్మా, ఐఎమ్ ఫైన్. సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. చూసావా, ఇంతకు ముందు వాడు ఆ దేవుడే దిగివచ్చి వీడితో నీ ముందు ఒక అబద్ధం పలికించాలని చూసినా అది సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు అబద్ధాలు అలవోకగా పలికేస్తున్నాడు. అంతా చూస్తూనే ఉన్నానమ్మా. చూస్తూ ఉండడం తప్ప చేయగలిగింది ఏముంది నువ్వు? ఆ, నీ చూపులు నాకు చురుక్కుమనే తగులుతున్నాయి. నీ ఉపాయాలే చురుగ్గా లేవు. అమ్మా, మరి అది పుట్టింటికి వెళ్ళిపోయింది. దాన్ని వీణ్ణి శాశ్వతంగా దూరం చేయడానికి బలమైన పన్నాగం ఏదైనా పన్నడం ఆపేసి ఏదేదో చేస్తున్నావు. అర్ధరాత్రి పూట దొంగచాటుగా ఈ ఇంటి గోడ దూకి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వాణ్ణడిగితే మొత్తం అబద్ధాలే చెప్తున్నాడు. ఇందులోనే అర్థమైపోలేదు వాడెంత దూరం వెళ్ళిపోయాడనేది. మనం పేరుకే ముహూర్తాలు పెట్టలేదు. నాకైతే డౌటే. అమ్మా, వెళ్ళటు. నన్నైతే వెళ్ళగొట్టగలవు గాని దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేవు. గుడ్ మార్నింగ్ రూతర్ గారు. ఏంటి ఆలస్యం? ఆలస్యమైంది కాబట్టి ఆలస్యం. ఒక్క నిమిషం. ఏంటయ్యా ఏ సరికి వేశారండి బాబు రాత్రి? ఏంటి, కంపొస్తుందా? మరి మామూలుగానా? ఏ నాటు సరో తాగినట్టుంది. అయ్యో, ఇప్పుడెలా? అంజలి, సార్ పర్ఫ్యూమ్ ఉందా? ఉంది సార్. ఒకసారి ఇవ్వా. ఇదిగోండి. థ్యాంక్స్. వెల్కమ్ సార్. అమ్మో, ఈ పిలిచే స్టైలే కంగారు పుట్టిస్తుంది. ఏమిటో
గురుగారు చేసే తప్పులకి మనకి సరే ఏం చేస్తా. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఏంటన్నయ్య ఆఫీస్కి లేట్గా వస్తున్నారు? మీ బాస్ కూడా ఇంకా వచ్చినట్టు లేరు. అవునా, బాస్ ఇంక రాలేదమ్మా? ఏమోనమ్మా, నాకైతే మార్నింగ్ కొంచెం బైక్ ట్రబుల్ ఇచ్చింది. అది చూసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఓ అవునా? రాత్రి మీ బాస్ ఫోన్ చేశారా, కలిసారా? అయ్యో లేదమ్మా, నేనెందుకు కలుస్తాను? ఆయన నేను కలవలేదు. అవునా? రాత్రి మనిషి బాగా తేడాగా ఉన్నట్టున్నారు. ఏమోనమ్మా, నాకు తెలీదు. అవునా? నీకు తెలియకుండానా? అబే ఒట్టమ్మా, నాకు తెలీదు. అవును. ఏంటి మీరు మొహానికి చేయి అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నారు? అంటే ఏం లేదమ్మా, కాస్త పంటి నొప్పిగా ఉంది, అందుకే అలా పెట్టుకున్నాను. పంటి నొప్పుంటే ఎవరైనా దవడ మీద చేయి పెట్టుకుంటారు గాని నోటికి అడ్డు పెట్టుకుంటారా అన్నయ్య? అంటే ముందు పన్నమ్మా, అందుకే. ఆహా సరే. ఇంకేంటి మీ బాస్ కబుర్లు ఇంకా రాలేదేంటి? ఏమోనమ్మా, నాకు తెలీదు. అమ్మా, బాస్ వచ్చారు, నేను వెళ్ళి పని చూసుకున్నా. వెళ్ళండి, నేను చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి, చూస్తా. అమ్మో. బాబు మీరు? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రామచంద్ర గారు ఉన్నారా? నేను లాయర్ని. ఓ అవునా, ఉన్నారు బాబు, రండి అదండి అమ్మా. రండి. రామచంద్ర, లాయర్ గారు వచ్చారు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం సార్. కూర్చోండి, కూర్చోమ్మా. రమణి, మంచినీళ్ళు పట్రా. కాఫీ పెట్టు. కాఫీ ఏమొద్దు సార్, అసలే ఎండలు మండిపోతున్నాయి. మజ్జిగ ఇప్పించమంటారా? మజ్జిగ తాగుతాను సార్. రమణి, మజ్జిగ తీసుకురా. చెప్పండి లాయర్ గారు. విడాకుల పిటిషన్ మొత్తం రెడీ చేశాను సార్. అబ్బాయి తాలూకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేయండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి లాయర్ గారు. వాళ్ళ పెళ్లి ఫోటో కావాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేశారా? చేసినట్టు ఉన్నారండి. ఇందు గారి ఫోటో, ఆధార్ కార్డు, వాళ్ళ పెళ్లి ఫోటో, రిజిస్టర్ చేసిన సర్టిఫికెట్ అవన్నీ కాపీ తీసి ఉంచండి. ఈ పేపర్స్లో ఇందు గారితో సంతకం చేయించండి. అలాగే లాయర్ గారు. లాయర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ అతని కేసు ఒకటి జరుగుతుంది. ఈ సమయంలో విడాకులు అవి మంచిది కాదని నా ఉద్దేశం. చెప్తే ఆయన వినట్లేదు, మీరైనా చెప్పండి. రమణి. రామచంద్ర గారు, పాపం ఆడవాళ్ళకి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. నేను మాట్లాడతానుగా. అమ్మా, నేను లాయర్గా ఎన్నో కేసులు చూశాను, రకరకాల మనస్తత్వాలున్న మనుషుల్ని చూశాను. కానీ ఒక కేసు మాత్రం నన్ను బాగా బాధించింది. 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి 2 నెలల క్రితం 2 సంవత్సరాల క్రితం 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 2 సంవత్సరాల క్రితం 2 నెలల 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 క్రితం 2 సంవత్
ఆ అబ్బాయి ఉన్నాడు చూసారా, సైలెంట్గా కనబడతాడు కానీ మనిషి తేడానేనమ్మా. బుర్రలో ఏవో ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. కొంచెం క్రిమినల్గా ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తితోటి అమ్మాయి కలిసి బ్రతకడం కష్టమే అవుతుంది. ఇద్దరినీ విడదీయడం అంటే పాపం, మనసుకి కష్టంగానే ఉంటుంది. కానీ ఒకరి భవిష్యత్తు ఇంకొకరి వల్ల నాశనం అయిపోకూడదు కదా. అందువల్లే విడాకులు ఇవ్వడమే కరెక్ట్. నిజమే నాయనా, మాకు కూడా బిడ్డకు విడాకులు ఇప్పించడం ఒక రకంగా బాధే అయినా దాని భవిష్యత్తు గురించే మేం విడాకులు ఇప్పించడానికి సిద్ధపడ్డాం. ఆడపిల్ల సంతోషంగా మా కళ్ళ ముందుంటే చాలు. లాయర్ గారు, మజ్జిగ తాగండి. చెప్పండి గీత. సుధీర్ గురించి మాట్లాడదామని చేశాను. సుధీర్ గురించా? అమ్మాయితో సంతకాలు చేయించి పెట్టండి. ఆహా, భయంతో మనోడు లేచి నిలబడుతున్నాడు.